श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रमस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయ గురుదేవ్. 9వ శ్లోకం మొదలు పెట్టాలి, చదువుదాం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమనస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ముందు శ్లోకంలో అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అంటే అభ్యాసము వైరాగ్యము. అభ్యాస యోగము అంటే అభ్యాసము, నా అన్యగామిన అంటే వైరాగ్యము. అటువంటి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని ఇదివరకు కూడా చెప్పాడు కదా అర్జునుడికి. మనస్సుని ఏ విధంగా నేను మనస్సు మీద కంట్రోల్ చేయగలను అనుకుంటే దానికి అభ్యాసము వైరాగ్యము చేత చేయవచ్చును అని చెప్పాడు. చాలా కష్టము, కానీ అభ్యాస వైరాగ్యములతో మనస్సు మీద కంట్రోల్ని సాధించవచ్చు అని చెప్పాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు. అభ్యాస యోగయుక్తేన అంటే అభ్యాసము అంటే నిరంతరము అభ్యాసము చేసి, అంటే సాక్షి స్వరూపములో నిలిచి ఉండుటకు చేసే ప్రయత్నమే అభ్యాసము. అంటే చిన్న సైకలాజికల్ స్పేస్, సిచ్యువేషన్కి, పరిస్థితికి, మనుషులకి, మనకి ఒక చిన్న ఒక సైకలాజికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడమే అభ్యాసం. దాని గురించి చేసే ప్రయత్నమే అభ్యాసము. అంటే శాస్త్రంలో చెప్పిన విషయములను గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు ఆ చిన్న సైకలాజికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడం అభ్యాసము. దానికే యోగము, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ కూడా తోడ్పడతాయి. నా అన్యగామిన అంటే వైరాగ్యము, అంటే మనసు ఇటు అటు పరిగెట్టకుండా, ఇంకెక్కడికి పరిగెట్టకుండా ఉండేటట్టు. అంటే బయట ప్రపంచంలో ఉన్న విషయములకు ఉన్న ఆకర్షణని కొంచెము తగ్గించుకుని అంతర్ముఖులై ఉండుట, వైరాగ్యమును అలవర్చుకునుట. సో అభ్యాసము వైరాగ్యము ఉన్న మనస్సు చేత పరమం పురుషం దివ్యం, ఆ పరమమైనటువంటి పురుషుణ్ణి పొందుతారు. ఆ పరమమైనటువంటి పురుషుణ్ణి అనుచింతయన్, మా మనుస్మర యుధ్యచ అని చెప్పారు ముందు శ్లోకంలో. నన్ను స్మరించుకుంటూ యుధ్యచ నీ పని నీవు చేయము. అంటే నీ స్ట్రగుల్ ఏదైతే ఉందో జీవితంలో, జీవితం అంతా స్ట్రగులే. జీవితం ఏమీ అలాగా ఏ పని కష్టము లేకుండా జరిగిపోదుగా. జరిగిపోతుంది అనుకునేది సినిమాల్లో, కథల్లో చూసి అనుకోవడమే తప్పించి అలాగా కష్టాలు లేకుండా, అంటే కష్టపడకుండా జీవితం నడవదు. సో యుధ్యచ, నీవు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నీ ఎఫర్ట్ నువ్వు చెయ్యి. ఎలాగా? మాం అనుస్మర, అనుచింతయన్. ఇక్కడ కూడా అంటే శాస్త్రములో చెప్పిన విధముగా నన్ను స్మరించుకుంటూ, ఆ స్మరణ శాస్త్రరీత్యా ఉండాలి, శాస్త్రంలో చెప్పినట్టు ఉండాలి స్మరణ. ఆ విధంగా స్మరించుకుంటూ, అది కూడా డిస్కస్ చేసుకున్నాం చాలా. అయితే ఆ స్మరణ ఎలా ఉండాలి అన్నది ఇంకా పూర్తిగా కొంచెము క్లారిఫై చేయాల్సి ఉంది. ఈశ్వరుణ్ణి స్మరించుట అనగానేమి అన్న ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనకు కూడా ఆ ప్రశ్న వస్తుంది, ఈశ్వరుని స్మరించుట అంటే ఏమిటంటే ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా కరెక్ట్ చేసుకోవాలి. ఆ ఐడియాని శాస్త్రరీత్యా తీర్చిదిద్దుకుంటే అప్పుడు అది కరెక్ట్ ఫలితాన్ని ఇస్తుంది. ఏమిటి కరెక్ట్ ఫలితము అంటే పురుషం దివ్యం యాతి, ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటారు, పొందుతారు. అయితే ఆ పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని నెక్స్ట్ శ్లోకం దానికి అవతారిక అదే. కిం విశిష్టం పురుషం యాతి ఇది ఉచ్యతే.
అయితే ఏ విధమైనటువంటి విశిష్టమైన పురుషుడిని పొందుతారు? అది ప్రశ్న. ఎందుకంటే ఆ, భగవంతుని యొక్క చింతన అంటే లౌకికుల యొక్క ఐడియా ఎలా ఉంటుంది? అసలు ఏదైనా పొందాలి అనుకోండి, ఏదైనా పొందాలి అంటే ఆ పొందవలసినది ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు. ఎప్పుడో ఎక్కడో ఉన్నదానిని ఎక్కడో ఉన్నదాన్ని ఎప్పుడో పొందాలి. మనిషి యొక్క జీవితము ఆ విధంగా ఓరియంట్ అయి ఉంటుంది సాధారణంగా. లౌకికుల యొక్క జీవితం ఓరియంటేషన్ అది. ఏదన్నా ఇప్పుడు లేదు, ఇప్పుడు నా దగ్గర కారు లేదనుకోండి, కారు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. అది ఇప్పుడు లేదు, ఎప్పుడో పొందాలి. ఏదో కష్టపడి డబ్బు సంపాదించి ఆ డబ్బు పట్టుకెళ్ళి షోరూమ్కి వెళ్ళి వాడికి ఇచ్చి ఆ కారుని పొందాలి. అంటే కారు లేని వెలతి ఇప్పుడు ఇక్కడ తీర్చలేం, ఎప్పుడో ఎక్కడో తీర్చగలం. లౌకికంగా వ్యవహారంలో అలాగే కదా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లేని వస్తువు అంటే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు, దేశము చేత పరిచ్ఛిన్నమైనటువంటిది, కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటిది. ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు. ఏదైనా అంతే కదా. ఒక డిగ్రీ పొందాలనుకోండి, ఒక డిగ్రీ సాధించాలి అంటే ఆ డిగ్రీ ఇప్పుడు ఇక్కడ నా దగ్గర లేదు. రేపు పొద్దున్న చదివి పరీక్ష రాసి ఆ పరీక్షలు పాస్ అయ్యి పొందుతాను, ఎప్పుడో ఎక్కడో పొందుతాను. కానీ అటువంటి ఇప్పుడు లౌకికంగా దేవుడు అంటే కూడా అలాంటి అభిప్రాయమే ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడు అంటే తిరుపతిలో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, వారు వైకుంఠంలో ఉన్నాడు అంటే ఇక్కడ లేడు. మరి ఎప్పుడు పొందాలి దేవుణ్ణి అంటే తిరుపతి వాళ్ళ బుకింగ్ సిస్టంలో వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ బుకింగ్ లో మనం బుకింగ్ చేసుకోగలిగిన రోజున బుకింగ్ చేసుకుని రైలు ఎక్కి అక్కడికి వెళ్ళాలి. అప్పుడు దేవుణ్ణి దేవుని యొక్క దర్శనము పొందాలి. లౌకికంగా వ్యవహారం అలాగే ఉంటుంది. దేవుడు అంటే కైలాసం వెళ్ళాలి అంటే, మానసరోవరం వెళ్ళాలంటే మానసరోవరం ఇక్కడ లేదు, మానసరోవరము అక్కడెక్కడో ఉంది. కైలాస పర్వతం పక్కన నేపాల్లో ఉంది. ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు. అక్కడికి వెళ్ళాలంటే బుకింగ్ చేసుకుని దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే అప్పుడు ఎప్పుడో ఎక్కడో దానిని పొందాలి. సో లౌకికంగా దేవుని విషయంలో కూడా మనిషి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. మరి అటువంటి ఆలోచన అటువంటి ఆలోచన ఉంటే ఆ భగవంతుడిని పొందడము ఒక ఫిజికల్ శ్రమతో కూడుకున్నటువంటి పని అవుతుంది. దానికి అభ్యాసము వైరాగ్యము అక్కర్లేదు. ఫిజికల్ శ్రమకి అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఆ తీర్థయాత్రలకు వెళ్ళి ఓపిక ఉంటే చాలు. ఆ ఓపిక చేసుకోవాలి. ఆ ఓపిక డబ్బు చేసుకుంటే ఆ తీర్థయాత్రకు వెళ్ళి రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి అభ్యాస వైరాగ్యములతో సంబంధం లేదు దానికి. ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాలంటే కుంభమేళాకి వెళ్ళే ఓపిక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంతే. వెళ్ళి ఆ రష్లో నిలబడి అంతసేపు డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ రష్లో ఆ క్యూల్లో నుంచుని అక్కడికి వెళ్ళి వచ్చే ఓపిక ఉండాలి అంతే. ఆ అభ్యాస వైరాగ్యములతో సంబంధం లేదు కుంభమేళాకి వెళ్ళడానికి. కానీ పరమాత్మని పొందాలి అంటే ఆ పరమాత్మ ఎక్కడో ఎప్పుడో లేడు. యాక్చువల్లీ చాలా సింపుల్. కుంభమేళాకి వెళ్ళాల్సినంత కష్టపడక్కర్లేదు. ఇక్కడ శాస్త్రము చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఆ పరమాత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అని అర్థం చేసుకోవాలి. అని అర్థం చేసుకుని ఆ అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము ఎప్పుడో ఎక్కడో లేదు, ఇక్కడే ఇప్పుడే ఉన్నది. యాతి పొందుతారు అంటే అక్కడ అర్థము కాలము చేత దేశము చేత పరిచ్ఛిన్నమైనటువంటి ఎప్పుడో ఎక్కడో పొందుతారని కాదు, ఇప్పుడే ఇక్కడే పొందుతారు. ఏ విధంగా పొందుతారు? అక్కడే ఉందని గుర్తించుట. నా హృదయంలోనే ఉన్నది ఆ ఈశ్వరుని యొక్క తత్వము అని గుర్తించుట, అని గుర్తించి పొందుతారు. ఆ విధంగా పొందుతారు. ఆ విధంగా ఇప్పుడే ఇక్కడే పొందుతారు. సైకలాజికల్ ఫ్రీడమ్ ఎప్పుడో ఎక్కడో ఉండదు జీవితంలో. ఎప్పుడు అర్థమైతే అప్పుడే సైకలాజికల్ ఫ్రీడమ్. అర్థమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే ఇక్కడే సైకలాజికల్ ఫ్రీడమ్. వేరే చోట ఎక్కడ డిస్ట్రిబ్యూటెడ్ గా, వేరే చోట ఎక్కడో డిఫరెన్షియేటెడ్ గా, వేరే కాలంలో వేరే ప్రదేశంలో అయితే లేదు అని చెప్పడానికి ఆ పరమాత్మ యొక్క
స్వరూపమును సూచించుతున్నటువంటి శ్లోకములు. నెక్స్ట్ 2-3 శ్లోకాలు కూడా మంచి ఉపనిషత్ మంత్రములు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల నుంచి యథాతథంగా తీసుకున్నటువంటి మంత్రాలు. సో ఫస్ట్ది కవిం. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేత్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సో కవిం ఫస్ట్, మొట్టమొదటి పదము. ఈశ్వరుడు అంటే ఏమిటో సూచించేటటువంటి పదము కవిం. కవి అని సంబోధించారు వేద మంత్రాల్లో ఈశ్వరుని. అంటే పశ్య దేవస్య కావ్యం. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ యొక్క కావ్యములో వర్ణించారు. పశ్య దేవస్య కావ్యం న మమార న జీర్యతి అనే వేదమంత్రం. ఈ దేవస్య ఈ కావ్యము, ఈ పరమాత్మచే రచింపబడినటువంటి కావ్యంతో పోల్చారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా డైరెక్టర్ రచయిత రాసినటువంటి సృష్టి సినిమా తెర మీద కనిపిస్తుంది. అది ఒక కావ్యము, ఆ రచయిత యొక్క కావ్యము అది సినిమా. అంటే అపారే కావ్య సంసారే కవిరేకో ప్రజాపతి అన్నారు. కావ్య సంసారం అంటే సినిమా ప్రపంచంలో కవి ప్రజాపతి, ఆ కవియే ఈశ్వరుడు. ఆ కవి యొక్క ఆలోచన ఆ స్క్రీన్ మీద మనకి సినిమాలో చిత్రింపబడుతోంది. అవునా? సో అదే విధంగా ఈ సృష్టి అంతయు కూడా ఆ పరమేశ్వరుని యొక్క కావ్యము. పశ్చిమ దేవస్య కావ్యం. ఈ కావ్యం ఎటువంటిది? నా మమార నా జీర్యతి. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, రచయిత రాసిన ఒక్క సినిమా ఈ రోజుల్లో అయితే మరిని వారం రోజుల్లో జీర్యతి అయిపోయింది. వారం రోజుల్లో ఆ సినిమా యొక్క కొత్తదనము అంతా అయిపోయింది. ఇంకెవరు ఆ సినిమా చూడడానికి వెళ్ళరు. వారం రోజుల్లో దేశమంతా కూడా కొన్ని వేల థియేటర్లలో 3 షోలు 4 షోలు నడిచేస్తుంది. దాంతో అయిపోయింది ఆ సినిమా. ఇంకక్కడితో ఆ సినిమా ఓటీటీకి వెళ్ళిపోతుంది. ఆ సినిమా ఇంకా కొత్త సినిమా కాదు. ఆ సినిమా ఎవరిని అట్రాక్ట్ చేయదు. ఇంకక్కడితో ఆ సినిమా యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అది జీర్ణించుకుపోతుంది వారం రోజుల్లో. ఈ రోజుల్లో అయితే ఇది వరకు మంచి సినిమాలు అయితే ఏడాది 2 ఏళ్ళు పాటు సినిమా థియేటర్లో నడిచేవి. ఇప్పుడు అలా నడవట్లేదు కదా. సో జీర్యతి. కానీ ఈ సృష్టి అలాగా జీర్ణించుకుపోవడం అంటూ ఏముండదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఒక శరీరం జీర్ణించకపోతే శరీరం జీర్ణించకపోతుంది, కానీ ఆ ప్రాణశక్తి వేరే శరీరంలో పుడుతుంది, వేరే శరీరంలో కనిపిస్తుంది. అలాగా ఈ సృష్టిలో కనిపించే ప్రాణశక్తి ఎక్కడా జీర్ణించుకుపోదు. నా జీర్యతి. పైగా ఇప్పుడు కారు ఉందనుకోండి, కొన్నాళ్ళు అయ్యాక కారుకి రిపేర్ వస్తుంది, సర్వీస్ అవసరం. కార్ని సర్వీస్ చేయాలి. కార్ని సర్వీస్ చేస్తే కారు మళ్ళీ బాగా పరిగెట్టదు. దాన్ని మమారా అంటారు. నా మమారా నా జీర్యతి. ఈ కవి యొక్క దృశ్య కావ్యం ఏదైతే ఉందో, కనిపిస్తున్నటువంటి కావ్యము, ఇందులో మమారా, దీనికి రిపేర్లు ఏమి ఉండవు. దీన్ని రిపేర్ చేయడం అంటూ ఏమి ఉండదు. అయ్యో ఈరోజు సృష్టి చూడు, ఈరోజు సృష్టి కాస్త స్లో అయిపోయింది, దీన్ని మనం రిపేర్ చేయాలి, అలాంటిదేమి ఉండదు. నా జీర్యతి, జీర్ణించుకుపోవడం అనేది ఏమి ఉండదు. కంటిన్యూస్ గా ప్రాణశక్తి అలా నడుస్తూనే ఉంటుంది. సో చూసారా ఇటువంటి కావ్యాన్ని అని ఋషి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనకి పాయింట్అవుట్ చేస్తున్నాడు. చూడండి ఈ పరమాత్మ యొక్క కావ్యము అని. ఆ విధంగా ఋషులు ఈశ్వరుణ్ణి ఆ విధంగా తలంచారు. కవిహి అన్నారు. కవి అని అర్థం దానికి. కవిం అని. కవిం అంటే ఈ సృష్టి అనే కావ్యమునకు కవి అని అర్థం. కవి అంటే సర్వజ్ఞుడు అని కూడా అర్థం. అంతే కదా మరి. సినిమా ప్రపంచంలో సర్వజ్ఞుడు ఎవరు? సినిమా అంతా తెలిసినవాడు ఎవడు? సినిమా అంతా తెలిసినవాడు ఆ రైటర్. ఆ రైటర్కి సినిమాలో అన్ని క్యారెక్టర్ల గురించి, వాళ్ళ పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అన్నీ కూడా కవికి తెలుసు. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి అంశము గురించి కూడా ఆ పరమాత్మకి తెలుసు. సర్వజ్ఞుడు, సర్వమును తెలిసినవాడు, ఈ సృష్టి అంతా తెలుసు, అలా అనుకోవచ్చు.
లేదా ఈ సృష్టి అంతా జ్ఞానమే, జ్ఞానం యొక్క స్వరూపమే సృష్టి. ఈ సృష్టిలో ఎక్కడ చూసినా జ్ఞానమే. బయాలజీ అంటే ఆ, శరీరముల యొక్క జ్ఞానముకి బయాలజీ అని పేరు. ఆ, అలాగే ఆంటాలజీ అంటారు, అంటే క్యాన్సర్ యొక్క సెల్ యొక్క జ్ఞానము ఆంటాలజీ. ఫిజిక్స్, ఫిజికల్ పదార్థముల యొక్క జ్ఞానం. కెమిస్ట్రీ, యాటమ్స్, మాలిక్యూల్స్ వాటి యొక్క అణు పదార్థముల యొక్క జ్ఞానము. జియోగ్రఫీ, భూగోళము యొక్క జ్ఞానము. మరొకటి అలాగా ఏది మ్యాథమెటిక్స్, లెక్కలు ఎలా ఉంటాయో దాని సంఖ్యలు ఎలా ఉంటాయో దాని యొక్క జ్ఞానము. అలాగా ఏది చూసినా కూడా జ్ఞానమే, ఎటు చూసినా జ్ఞానమే ఈ సృష్టిలో. ఎన్ని రకాల డిగ్రీలు, ఎన్ని రకాల అందులో సబ్జెక్టులు, ఎన్ని రకాల సూపర్ స్పెషలైజేషన్స్, దానికి అంతం లేదు. ఈ ఎన్ని స్పెషలైజేషన్లు చూసినా, ఎన్ని సబ్జెక్టులు చూసినా వాటిల్లో అనంతమైనటువంటి సూపర్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, అందులో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి మనం ఊహించలేం. ఫిజిక్స్ అంటే ఇంతే అని ఒక బౌండరీ గీసి చెప్పడం చాలా కష్టం. కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, కంప్యూటర్ సైన్స్ అంటే ఇంతే అని బౌండరీ గీసి ఏం చెప్తాం, దానికి ఏం చెప్పలేం. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అంతే, బిట్స్ బైట్స్ అంతవరకే అది. ఇప్పుడు క్వాంటమ్ థియరీ వచ్చింది, అంటే ఫిజిక్స్ నుంచి క్వాంటమ్ థియరీ వచ్చి కంప్యూటర్లో చేరుకుంది. దాన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ అంటారు. అలాగా ఇంకా మనం సూపర్ స్పెషలైజేషన్ లిస్ట్ తీస్తే అది అనంతం. సో సృష్టి అంతా కూడా జ్ఞానమే, ఎటు చూసినా జ్ఞానమే సృష్టి. అందుకని ఆ సృష్టిని తెలిసిన వాడికి సర్వజ్ఞుడు అని పేరు. అంటే సర్వము జ్ఞానమే, అంతయు జ్ఞానమే. అందుకని ఈశ్వరుని యొక్క పేరు సర్వజ్ఞుడు అని కూడా అనుకోవచ్చు. అయితే అది కవి. రెండవది నెక్స్ట్. అయితే ఈ కవి ఎప్పటివాడు? ఈ ఈ జనరేషన్కి చెందినవాడా, ముందు జనరేషన్కి చెందినవాడా కవి? అంటే పురాణం అంటే ఎంతో ఎంతో కాలం నుంచి ఉన్నవాడు. కానీ పురాణ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్నవాడని, ఎప్పటికప్పుడు ఫ్రెష్. లెక్కలేనన్ని సంవత్సరాల మట్టి ఉన్నాడు, కానీ అందులో అక్కడ వయసు అయిపోవడం, ముసలివాడు అయిపోవడం అంటూ లేదు. ఈ సృష్టికి ముసలిది అయిపోవడం అంటూ ఏమి ఉండదు, ఎప్పటికప్పుడు కొత్తదే ఈ సృష్టి. సో పురాణం ఎప్పుడూ ఫ్రెష్, ఏజ్లెస్ అని అర్థం. పురాణము అంటే ఏజ్లెస్ అని. ఏజ్లెస్ అంటే ఏజ్కి అతీతము, కాలమునకు అతీతము అని అర్థం. ఏజ్లెస్ అంటే కాలమునకు అతీతము. ఇప్పుడు ఫియర్లెస్ అన్నారు అనుకోండి. ఫియర్లెస్ అంటే ఏంటి? భయపడుట, ధైర్యంగా ఉండుట అనేవి రెండు ఆపోజిట్స్. ఆ రెండిటికి కూడా అతీతుడు అని అర్థం. అందుకే అభయం వై బ్రహ్మ అన్నారు. ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. బృహదారణ్యకం నుంచి వచ్చినటువంటి మంత్రము స్వామి వివేకానంద చాలా తరచు కోట్ చేసేవారు. ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. అభయమే పరమాత్మకే అభయము అని పేరు. భయము లేక అంటే అభయము అంటే, ఆ భయము అనేది ద్వంద్వములో పార్ట్, ఆ ద్వంద్వములకు అతీతము. ఆ విధంగా ఏజ్లెస్ అంటే పురాణము అంటే ఏజ్లెస్ అని అర్థం. ఏజ్లెస్ అంటే కాలమునకు, టైమ్లెస్, కాలమునకు అతీతము. అది కవి, అది పురాణము. పైగా అనుశాసితారం. అనుశాసితారం అంటే ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది, శాసించేది అని అర్థం. అంతే కదా, ఈ సృష్టిలో బోల్డ్ అంత యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీని అన్నిటినీ కూడా శాసించున్నది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటినీ కూడా, అన్ని గ్యాడ్జెట్స్ని వాటిలో ఉంటూ వాటిని శాసించేది ఏమిటి అంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి. అన్ని గ్యాడ్జెట్స్, రైట్ ఫ్రమ్ చేతికి పెట్టుకునే ఎలక్ట్రానిక్ వాచ్ నుంచి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, లైట్లు, ఫ్యాన్లు, మోటార్లు అన్నిటి వరకు అన్నింటినీ కూడా శాసించినది ఏమిటి అంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి. ఎలక్ట్రిసిటీ అన్ని గ్యాడ్జెట్స్లోనూ ఉంటూ వాటిని శాసిస్తున్నది. అదే విధముగా ఈ పరమాత్మ సృష్టిలో ఉన్న అన్ని ఎంటిటీస్లోనూ కూడా, అన్నిటిలోనూ కూడా చరాచర జగత్తు అంతయు కూడా వ్యాపించి ఉండి ఆ చరాచర జగత్తుని శాసించున్నది. ఒక మహాతత్వము.
ఆ మహాతత్వం ఉందే అంటే దానికి ఎవరు డిబేట్ చేయరు. ఇప్పుడు ఆస్తికులు నాస్తికులు ఇద్దరూ కూడా ఎవరు కూడా ఈ సృష్టిలో అర్థం కానటువంటి, అంటే మన 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 మేధస్సుకి అంతుపట్టలేనటువంటి ఒక మహాతత్వము ఉన్నది అంటే అందులో నాస్తికులకు కూడా ఆ పాయింట్ లో ఎక్కడ వాళ్ళకి డిబేట్ ఉండదు. కైలాసంలో శివుడు ఉన్నాడు, వైకుంఠంలో విష్ణు ఉన్నాడు, అక్కడెక్కడో ప్యారడైజ్ లో జీసస్ ఉన్నాడు అంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుందేమో, కానీ నాస్తికులకి దాని మీద ఒక రిలీజియస్ అండ్ థియలాజికల్ గాడ్ యొక్క డెఫినేషన్ తో ప్రాబ్లం ఉంటుంది నాస్తికులకి. ఇలా డిఫైన్ చేశారనుకోండి, గాడ్ ఈస్ ది అన్నోన్ మిస్టరీ ఇన్ దిస్ యూనివర్స్ అన్నారు అనుకోండి, ఆ పాయింట్ తో ఎవరికి డిబేట్ ఉండదు. ఆ పాయింట్ లో దాన్ని ఎవరు డిబేట్ చేయలేరు. అది ఎందుకంటే అది అందరి ఎక్స్పీరియన్స్ లోనూ ఉన్నదే. అలాగా భూమి సూర్యుని చుట్టూ కొన్ని మిలియన్స్ కోట్ల సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటుంది. అలాగా ఎలా తిరుగుతుంది? కరెక్ట్ గా అదే పాత్రలో ఎలా తిరుగుతుంది? ఎప్పుడు పక్కకి తప్పిపోకుండా ఎప్పుడు కూడా ఆ రొటేషన్ యొక్క స్పీడ్ కానీ, ఆ రొటేషన్ యొక్క ఉండవలసినటువంటి యాంగిల్ కానీ, ఆ రొటేషన్ యొక్క రెవల్యూషన్ యొక్క స్పీడ్ కానీ తగ్గిపోకుండా ఎలా తిరుగుతూ ఉంటుంది? ఏమో అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఆ గ్రావిటేషన్ ఫీల్డ్ ఎందుకుంది తెలియదు. ఎందుకుంది అంటే ఏమో తెలియదు, ఉంది అని తెలుసు అంతే. ఎందుకుందో ఎవరికి తెలియదు. ఆ ఎందుకుందో అదే పరమాత్మ అని డిఫైన్ చేశారనుకోండి, దాంతో ఎవరికి ప్రాబ్లం ఉండదు. అనుశాసితారం. ఆస్తికులకి కానీ నాస్తికులకి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఈ ఈ ఈ ఈ కులం వాళ్ళకి కానీ, ఆ కులం వాళ్ళకి కానీ, ఈ రిలీజియన్ వాళ్ళకి కానీ, ఆ రిలీజియన్ వాళ్ళకి కానీ ఎవ్వరూ దాన్ని కాదనలేరు. అటువంటి గ్లోబల్ యూనివర్సల్ డెఫినేషన్ అనుశాసితారం పరమాత్మ. దాని మీద మనం థియాలజీ తీసుకొచ్చి, ఒక రిలీజియన్, ఒక పురాణాన్ని తీసుకొచ్చి, ఆ పురాణంలో ఉన్న దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, లేదు మా దేవుడు కైలాసంలో ఉన్నాడు అంటే అప్పుడు వీళ్ళు వాళ్ళు దెబ్బలాడుకునే అవకాశం ఉన్నది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్పనే. ఈ దెబ్బలాటలు చూసి ఒకడు వస్తాడు. ఇవన్నీ ఈ దెబ్బలాటలన్నీ కూడా ఏమి వినడానికి ఏమిటోగా ఉన్నాయి, ఇదేమి లాజికల్ గా లేదు, సో మీరు చెప్తున్నటువంటి దేవుడు ఎవడు లేడు అని ఒకడు వస్తాడు. వాడిని నాస్తికుడు అంటారు. సో అలాగా థియలాజికల్ రిలీజియస్ దేవుడి యొక్క డెఫినేషన్ తో మనకి సో పరమాత్మ అంటే యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ డెఫినేషన్, ఎవరు డిబేట్ లేనటువంటి డెఫినేషన్. అనుశాసితారం, అంతటా వ్యాపించి ఉండి అన్నిటిని శాసిస్తున్నటువంటి ఒక మహాతత్వము. దాన్నే ఒక ఆయన మిస్టరీ అని డిఫైన్ చేశాడు. పరమాత్మ అంటే ఏమిటి అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అర్థం కానటువంటి మిస్టరీ. దాన్నే మధుసూదన సరస్వతి ప్రతి శాస్త్రం యొక్క గోల్ ఆ మిస్టరీని అర్థం చేసుకొనుట అని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ప్రతి శాస్త్రం యొక్క ఫైనల్ గోల్, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ప్రయోజనం ఏంటి అంటే ఆ పరమాత్మను తెలుసుకొనుటే. ఇప్పుడు కెమిస్ట్రీ చదువుతున్నాం అనుకోండి, కెమిస్ట్రీ యొక్క ఫైనల్ గోల్ ఏమిటి? కెమిస్ట్రీ యొక్క ఫైనల్ గోల్ ఆ యాటమ్స్, మాలిక్యూల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం. అది మిస్టరీ. ఆ మిస్టరీని అర్థం చేసుకోవడం కెమిస్ట్రీ యొక్క గోల్. ఆ మిస్టరీని అర్థం చేసుకోవడం, శరీరంలో ఉన్న మిస్టరీని అర్థం చేసుకోవడం బయాలజీ యొక్క గోల్. ఆ విధంగా ఏ సైన్స్ ని తీసినా కూడా, ఏ శాస్త్రాన్ని పుట్టుకున్నా
ఈ అద్వైతం దగ్గరికి వస్తే అద్వైత శాస్త్రం యొక్క గోల్ కూడా అదే. ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ అర్థము కాని మహాతత్వం ఏమిటో సూచించుట. అది ఇక్కడ భగవద్గీత యొక్క గోల్. ఇప్పుడు చదువుతున్నాం, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క గోల్ అది. సో శాస్త్రము, ఏ శాస్త్రాన్ని తీసినా కూడా ఫైనల్లీ అక్కడికే వస్తుంది, ఆ మిస్టరీని అర్థం చేసుకుందుకే వస్తుంది. దానికి అనుశాసితారం అని పేరు. అణోరణీయాంసం. నెక్స్ట్ అణోహో అణీయము, అణీయాంసం అంటే అణువు కంటే అణువైనది అని అర్థం. అంటే సూక్ష్మమైన దానికంటే అతి సూక్ష్మమైనది, అంటే సూక్ష్మతమమైనది అని అర్థం. అణోరణీయాంసం ఒకటే పదం అది. అణోహో అణీయాంసం అంటే అణువు కంటే అణువైనది అని, అంటే అతి చిన్నదానికంటే చిన్నదైనది, అంటే అతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనది అని అర్థం. అది ఎంతో సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నామరూపములతో డిస్క్రైబ్ చేసామనుకోండి, రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, నామరూపంతో డిస్క్రైబ్ చేసేది ఏది కూడా సూక్ష్మము కాదు. సూక్ష్మము కాదనే కదా, అంటే మన అవగాహనకి వచ్చింది అది. అవగాహనకి వచ్చింది అంటే అవగాహనకి రానిది ఇంకా సూక్ష్మమైనది ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్ లోనే చూసామనుకోండి, పార్టికల్ జూ అంటారు. మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు 1970s 80s లో చెప్పినప్పుడు ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉండేవి. ఆ తర్వాత మనం చదువుకోలేదు, కానీ అవన్నీ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ ఫిజిక్స్ చదువుకుంటే ఆ పార్టికల్స్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్తో ఆగిపోలేగా. ఎలక్ట్రాన్ విడగొట్టారు, సబ్ ఎలక్ట్రానిక్ పార్టికల్ అన్నారు, సబ్ ఆటమిక్ పార్టికల్స్ అన్నారు. ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు స్టాండర్డ్ మోడల్ తీసి చూస్తే ఒక 30-40 ఉంటాయి ఆ పార్టికల్స్, సబ్ ఆటమిక్ పార్టికల్స్. అప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని మొదలు పెట్టింది, ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 40 పార్టికల్స్ ఉంటాయి వాటికి. అవి అలా కొత్త వస్తూనే ఉంటాయి. అంటే ఏంటి అవన్నీ? అవన్నీ కొత్త, ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి, ఒకదానికంటే ఒకటి. అవి కంటికి కనిపించవు. అది కనిపించాలి అంటే అక్కడెక్కడో పెద్ద పార్టికల్ అబ్జర్వేటరీలు కట్టి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్లు తయారు చేసి అందులో ఏవో మెజర్మెంట్స్ చేసి అదిగో ఇది ఆ పార్టికల్ని డిఫైన్ చేస్తారు. అంటే సూక్ష్మంలో సూక్ష్మమైనవి అవన్నీ కూడా. ఈ మహత్తత్వము వాటికంటే సూక్ష్మమైనది. అణోరణీయాంసం అలా అర్థం చేసుకో. నామరూపములతో కూడుకున్నవేవి కూడా ఇది ఇది సూక్ష్మంలో ఇది మోస్ట్ సూక్ష్మం అని చెప్పలేము. నామరూపాలకి అందనిది ఎంత డిఫైన్ చేసినా కూడా దానికి అందనటువంటి ఇంకా సూక్ష్మతమైనటువంటిది ఏదో ఉంటుంది, అది ఆ మహాశక్తి. అందుకని అది అణోరణీయాంసం. ఇంకొకటి ఏంటంటే, నామరూపములు ఎక్కడుంటాయో ఆ నామరూపములన్నిటికీ ద్వంద్వములు చేరతాయి. ఒక నామరూపాలు పెట్టాను అనుకోండి, ఒక నామము ఒక రూపము ఇస్తే వెంటనే ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అనేటటువంటి ద్వంద్వం వస్తుంది. దాని ఎడల రాగము, ద్వేషము బయలుదేరుతుంది. నామరూపములతో డిస్క్రైబ్ చేశాము అంటే అందులో రాగద్వేషములు ఉంటాయి. దాని ఎడల రాగద్వేషములు పుట్టుకొస్తాయి, ద్వంద్వములు గ్యారంటీ. మీరు ఆలోచించి చూడండి, నామరూపములతో డిస్క్రైబ్ చేసిన ప్రతి దానికి ఎడల కూడా ఐదర్ మనసులో రాగం ఉంటుంది లేదా ద్వేషం ఉంటుంది. ఈ అణోరణీయాంసం అంటే ఇది రామరూపములకు అతీతము. దీన్ని రామరూపములతో డిస్క్రైబ్ చేయలేము. ఆ పరమాత్మ తత్వం ఏమిటి అంటే నెగేషన్ రూపంగానే చెప్పగలం. అభయం వై బ్రహ్మ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే భయము లేనిది బ్రహ్మ. భయము లేని చోట ఎక్కడుంటావో అది బ్రహ్మ. అంటే ఆ ద్వంద్వమునకు అతీతము. దాన్ని నెగేషన్ రూపంగానే చెప్పగలం, అతీతమైనది. కాలాతీతము అంటే అకాలహ అని చెప్పగలం, అంటే కాలము లేనిది అని చెప్పగలం. కానీ అదేమిటో చెప్పలేము, దాన్ని ఓన్లీ నెగేషన్ రూపంగానే చెప్పగలం. అందుకని అది అణోరణీయాంశం, అతి సూక్ష్మతమైనది. సూక్ష్మతమైన వస్తువుని ఎక్కడా కూడా మీరు పాజిటివ్గా డిస్క్రైబ్ చేయలేరు. దాన్ని నెగేషన్ రూపంగానే డిస్క్రైబ్ చేయాలి. ఫలానాది కాదు అని చెప్పాలి. ఇప్పుడు ఒక కొత్త పార్టికల్, సబాటమిక్ పార్టికల్ ని లిస్టులో యాడ్ చేయాలనుకోండి, అంటే ఏంటి? ఆ ముందు చెప్పిన 40, ఇప్పుడు 40 ఉన్నాయి, 41వ కనుక్కున్నాడు సైంటిస్ట్. అంటే దానికి అతను ఏదో సింబల్ తయారు చేసుకుంటాడు పేరు, కానీ ప్రైమరీ డెఫినేషన్ ఏంటంటే ముందు లిస్టులో ఉన్న 40 ఇది కాదు. ఇది ఇప్పటి వరకు లిస్టులో పెట్టుకున్న 40 సబాటమిక్ పార్టికల్స్ కంటే భిన్నమైనది. అవి కాదు, అది కాదు, నెంబర్ 1 కాదు, నెంబర్ 2 కాదు, నెంబర్ 40 కాదు. సో ఇది నెంబర్ 41. అందుకని దానికి 41 అని పేరు పెట్టేసుకుంటారు ముందు. తర్వాత ఏదో మార్చుకుంటారు. ఆ పేర్లన్నీ కూడా సింబల్సే.
ఆ పేర్లు దాన్ని ఎక్కడ డిస్క్రైబ్ చేయట్లేదు. ఆ ఆ కొత్త సబాటిక్ పార్టికల్ ని ఏమిటో చెప్పట్లేదు అవి. అది దానికి పాజిట్రాన్ అన్నాడు అనుకో, అది అది ఒక సింబల్ అంతే. అది ఏమిటో తర్వాత ఎక్కడో నువ్వు మనం పుస్తకం అది పేరులో అంత దాన్ని ఏమంటారు ఆబ్వియస్ గా లేదుగా దాని పేరు. అది ఏమిటో చదువుకోవాలి వెళ్ళి. ఇప్పుడు ప్రోటాన్ అంటే ఏం చెప్తాం? ప్రోటాన్ అంటే ఏమిటంటే పేరులో ఏమీ దానికి ఏమీ ఇండికేషన్ ఏం లేదు. ప్రోటాన్ అంటే ఏమిటని ఫిజిక్స్ పుస్తకం తెరిచి దాని డెఫినేషన్ చదువుకోవాలి జాగ్రత్తగా. ఓహో, ఇటువంటి వాటినంటిని ప్రోటాన్ అంటే వేరేది ఏది కానిది ఇలా ఉన్నదానికి ప్రోటాన్ అని వీళ్ళు పేరు పెట్టారు, అంతే, సింబల్ పెట్టారు. కానీ అది బేసికలీ అంతవరకు ఉన్న లిస్టులో ఉన్నవేమి అది కాదు, అది డెఫినేషన్. సో అందుకని దాన్ని నెగేషన్ తోనే డిఫైన్ చేయగలము. అటువంటి సూక్ష్మతమమైనటువంటి మహాశక్తి. ఆ మహాశక్తిని అనుస్మరేత్య, స్మరించవలెను. ఇప్పుడు అనుస్మరేద్య అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారం ఉందనుకోండి, కళ్ళు మూసుకుని ఓం అని ఉచ్చారణ చేసామనుకోండి, ఆ ఓంకారంలో అకారం ఉన్నది, పొట్టలో వైబ్రేషన్ తెలుస్తున్నది, ఉకారం ఉన్నది, ఛాతీ దగ్గర వైబ్రేషన్ తెలుస్తున్నది, మకారం ఉన్నది, తలపై భాగంలో వైబ్రేషన్ తెలుస్తోంది. ఇలాగా ఉపాసన చేసామనుకోండి, అదంతా సగుణమే అయినదిగా. ఒక గుణమును బట్టి ఓ అకారము ఆ వైబ్రేషను, ఉకారము ఈ వైబ్రేషను, మకారము ఆ వైబ్రేషను, అప్పటి వరకు ఉన్నది సగుణమే. కానీ ఓంకారము ఓం అన్నారు అని ఆ ఓంకారం అగ్రములో ఉన్నటువంటి చివరి భాగంలో ఉన్నటువంటి సైలెన్స్, అది నిర్గుణం. దాన్ని మీరు డిస్క్రైబ్ చేయలేరు, అది ఎక్స్పీరియన్స్ చేయగలరు అంతే. కళ్ళు మూసుకుని చిన్నగా ఓం అని కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఆ ఓంకారం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి సైలెన్స్ ఏదైతే ఉందో అది నిర్గుణము, అది నిరాకారము, నిర్గుణము, అది నిర్గుణ పరబ్రహ్మ. అందుకని ఆ పరబ్రహ్మ అంటే ఏమిటి అంటే తస్య నామ ఓంకారము అన్నారు పతంజలి మహర్షి. దాని యొక్క నామధేయము ఓంకారము అన్నారు. అంటే ఓంకారము యొక్క చివరిలో అగ్రభాగమునందు మీకు ఆ పరమాత్మ అనుభవానికి వస్తుంది, ఆ పరమాత్మ తత్వము ఓం. ఆ విధంగా అనుస్మరేత్య ప్రతి దాంట్లోనూ కూడా. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఏదో స్తోత్రం చదువుతున్నాం, దేవకీ నందన అంటే ఏమైంది? అది సగుణము. దేవకి సాకారము కూడా. దేవకి అనే ఆమె ఉంది, ఆమెకు పుట్టినటువంటి వాడు దేవకీ నందన అని, ఆమె ఆనందాన్ని పెంపొందించేవాడు, అది సగుణము, సాకారం. అలాగే మీరు అలా కాకుండా మీరు విష్ణు సహస్రనామానికి వచ్చారనుకోండి, విశ్వం అని ఆలోచించి, విశ్వం అనే డెఫినేషన్ సగుణము. ఒక్కసారి అది తలుచుకుని విశ్వం అని ఆలోచిస్తే ఆ తర్వాత సైలెన్సే. ఇంకా మీరు దాన్ని ఏమి డిస్క్రైబ్ చేయలేరు. అది అర్థమైతే అంటే పరమాత్మ యొక్క పేరు విశ్వం. ఇంకేం చెప్తారు? ఇంకా దానికన్నా దాని తర్వాత ఏం చెప్పలేరు. ఇంకా ఆ సైలెన్స్ నిర్గుణము. ఆ విధంగా ఆ పరమాత్మ యొక్క స్మరణ స్పిరిచువల్ గా ఉండాలి. అనుస్మరేత్య, అనోరణీయాంశం అనుస్మరేత్య. ఆ అణువు కంటే సూక్ష్మతమమైనటువంటి ఆ పరమాత్మను అనుస్మరేత్య, థాట్లెస్ స్టేట్, ఆ విధంగా భగవంతుడిని స్మరణ చేయాలి. భగవంతుని యొక్క స్మరణ సాంసారికంగా ఉండకూడదు. భగవంతుని యొక్క స్మరణగా, భగవంతుడు కూడా దేశకాలముల చేత పరిచ్ఛిన్నమైనటువంటి ఒక వ్యక్తి అక్కడెక్కడో వైకుంఠంలోనో, కైలాసంలోనో, మరొక చోట తిరుపతిలోనో ఉన్నాడు. నేను ఫలానా చేసి అక్కడికి వెళ్ళి ఆ పరమాత్మను పొందుతాను అంటే లౌకికంగా బయట ప్రపంచంలో ఉండే నామరూపములతో కూడుకున్నటువంటి వస్తువులకి పరమాత్మకి తేడా ఏమీ లేకుండా అయిపోయింది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి కొండ ఎక్కడం ఎంత కష్టమో పరమాత్మని అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని పొందుట అంతే కష్టము. అంటే ఎలా అయిపోయింది? ఆ కొండ ఎక్కే ఎఫర్ట్ కి పరమాత్మని పొందే ఎఫర్ట్ కి ఈక్వలెన్స్ వచ్చేసింది. అంటే పరమాత్మని పొందడం అంత తేలిక చేసేసారు. ఆ పరమాత్మకి కొండకి పోలిక పెట్టేశారు. అంటే సాంసారికంగా ఉండకూడదు. సాంస్కారికంగా ఉంటే యాక్చువల్లీ ఆ తత్వాన్ని డీవాల్యూ చేస్తున్నట్టు లెక్క. భగవంతుని యొక్క స్మరణ శాస్త్రీయంగా ఉండాలి. సాంసారికంగా
బాహ్య ప్రపంచంతో బాహ్య ప్రపంచంలో ఒక భాగముగా ఆ, పరమాత్మని భావన చేయుట కొంతవరకు ఓకే, ఫస్ట్ స్టెప్. కానీ అక్కడే ఆగిపోకూడదు. దానికంటే ముందుకి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. దానికంటే కొంత ప్రోగ్రెస్ అయ్యి భగవంతుని యొక్క స్మరణ శాస్త్రీయంగా తీర్చిదిద్దుకోవాలి. సో అనోరణీయాంశం ఆ విధంగా అనుస్మరేద్య, ఆ విధంగా స్మరణ చేయాలి. సర్వస్య ధాతారం, సర్వస్య అన్నిటినీ కూడా ఇచ్చువాడు, అంటే ఎవరి కర్మఫలమును వారికి ఇచ్చువాడు. చాలా విచిత్రమైనటువంటి పోస్ట్. ఎవరి కర్మఫలానికి వాళ్ళకి అందచేసేటటువంటి ఒక మహాతత్వము ఉన్నది. ఎంత కాంప్లెక్స్ జాబ్ చూడండి. కొన్ని బిలియన్స్ ఆఫ్ జీవులు, ఉత్తి మనుషులే కాదు, అన్ని రకాల జీవులుని, కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ జీవులు, వాటన్నిటికీ కూడా వాటి కర్మఫలమును అందజేసేటటువంటి మహాతత్వము. ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ జాబ్ ఇంకోటి ఉండదు. అంత కాంప్లికేటెడ్ అంటే ర్యాండమ్ గా వచ్చిందా అంటే ర్యాండమ్ గా వచ్చింది. మనిషి యొక్క పరిస్థితులు జీవితంలో ర్యాండమ్ గా వస్తున్నాయి అంటే అది ఆ, అర్థం చేసుకునేందుకు అంత బాగుండదు, అంత తేలిగ్గా ఉండదు. ఆ, అసలు ఏది వచ్చినా కూడా ర్యాండమ్ గా ఉంది అంటే ఏం బాగుంటుంది, ఏమీ చేయలేము ఇంకప్పుడు. కానీ మనిషికి తన జీవితం మీద ఒక రకమైనటువంటి కంట్రోల్ ఉండాలి అన్న భావన ఉంటుంది. అయితే ఇప్పుడు మరి పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటున్నాయి, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, వేరొకళ్ళది వేరేలా ఉంది, వాళ్ళది వేరేలా ఉంది, వాళ్ళది వేరేలా ఉంది, ఎందుకు ఇలా ఇన్ని రకాలుగా ఉంటున్నాయి అంటే ఈ వేరే ఆన్సర్ ఏం చెప్పలేం. ఇక్కడ వాళ్ళ కర్మఫలము వాళ్ళకి అందుతున్నది. ఇప్పుడు చేశారా ఆ కర్మలు అంటే ఏమో ఎప్పుడు చేశారో ఎవరికి తెలియదు. ఎప్పుడో చేసుంటారు. ఎప్పుడో చేసిన కర్మ యొక్క ఫలము ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొంతమందికి చూడండి, కొంతమందికి జీవితము చాలా లగ్జరీస్ తో కూడుకుని ఉంటుంది, కొంతమందికి అలా ఉండదు. కొంతమందికి మనం సినిమా కష్టాలు అంటాం, అలాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయంటే ఏమో, ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళని కాదుగా. ఎందుకు వస్తున్నాయంటే అది వాళ్ళ కర్మ ఫలము, ఎప్పుడో చేసినటువంటి కర్మల యొక్క ఫలము. ఆ కర్మ ఫలాన్ని అందరికీ అందించువాడు, సర్వస్య ధాతారం. చాలా విచిత్రమైనటువంటి డెఫినేషన్, చాలా కాంప్లెక్స్ డెఫినేషన్. అంటే సరే, కాంప్లెక్స్ జాబ్, ఎవరికి అర్థం కానటువంటి ఒక కాంప్లికేటెడ్ టాస్క్ అది. అటువంటి టాస్క్ ని నిర్వర్తించే ఆ మహాశక్తి అంటే అచింత్య రూపం. ఆ రూపం మన అప్రమేయము అని ఆల్రెడీ ఇది వరకు ఒకసారి చెప్పారు. అదే అచింత్యము. అచింత్యము అంటే మన ఇంద్రియములకు అందనిది. ఇంద్రియము, మనస్సు, జ్ఞానేంద్రియముల 5, మనస్సు, ఈ ఆరిటికి కూడా అందనటువంటి తత్వము. ఈ ఆరిటికి అందింది అంటే అది పరమాత్మ కాదు. కనిపించింది అంటే కనిపించేది పరమాత్మ కాదు. ఏ వెలుగులో కనిపిస్తున్నదో అది పరమాత్మ యొక్క తత్వము. వినిపించింది అంటే వినిపించేది పరమాత్మ కాదు. కల్లో కనిపించాడంటే కల్లో కనిపించింది ఏం పరమాత్మ, కల్లో ఏం కనిపించడు పరమాత్మ. పరమాత్మ అనే వెలుగులో కల కనిపిస్తుంది మీకు. ఓకే. సో అచింత్య రూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ తమస్సు అంటే అజ్ఞానమునకు పరస్తాత్, ఆవల ఉన్నది, ఈ అజ్ఞానమునకు అతీతము. ఎందుకంటే అంతయు జ్ఞానమేగా. ఇందాక చెప్పుకున్నాం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, అంతా కూడా జ్ఞాన రూపమే. ఆదిత్యవర్ణము అంటే ఆ సూర్యుని యొక్క వెలుగు అని చెప్పుకోవచ్చు. అంటే సృష్టి అంతయు కూడా ఉన్నది సూర్యుని యొక్క వెలుగే. యాక్చువల్లీ మొన్న కూడా చెప్పుకున్నాం, సూర్యుని యొక్క వెలుగు అంతరిక్షంలో మనకి చీకటిగా కనిపిస్తుంది, కానీ సూర్యుని యొక్క వెలుగు భూమిలో తెల్లగా కనిపిస్తుంది, ఎర్రగా. మార్స్ అంటే ఆరెంజ్ గా తెల్లగా ఇక్కడ కనిపిస్తుంది, మార్స్కి వెళ్తే వేరేలా కనిపిస్తుంది. ఈ మార్స్ ని అర్త్ కి మధ్యలో చీకటిగా కనిపిస్తుంది. కానీ ఆదిత్యవర్ణం, అది ఆదిత్యవర్ణం, అది వెలుగు. ఆ వెలుగు రిఫ్లెక్టింగ్ మెటీరియల్ ఉన్న చోటే మన అనుభవానికి వస్తుంది. తమసః పరస్తాత్, ఈ చీకటి వెలుగు అనే ద్వంద్వములకు అతీతమైనటువంటిది ఆ పరమాత్మ యొక్క శక్తి. అది ఎంతో క్రిస్ప్ గా డిఫైన్ చేస్తే ఎంతసేపు పట్టింది. కవిం చదువుదాం ఇంకోసారి శ్లోకము. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాన్ అనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.